ఈ సంవత్సరంలో సిల్వర్ కేజీ 1,00,000 దాటింది. ప్రెసెంట్ 1,08,000 ఉంది. 2025 లో జస్ట్ 6 months లో 20% రిటర్న్ ఇచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ పై 1 year లో వచ్చే వడ్డీ జస్ట్ 1 month లో వచ్చింది. కొంతమంది ఎక్స్పర్ట్స్ 2030 కల్లా సిల్వర్ 2.5 లక్షల కేజీ అవుతుంది అంటున్నారు. నిజంగా అంతలా పెరుగుతుందా? అసలు సిల్వర్ పెరగడానికి రీజన్స్ ఏంటి? ఎక్స్పర్ట్ సిల్వర్ ప్రైస్ ప్రిడిక్షన్స్ ఏంటి? నా పర్సనల్ అనాలిసిస్ తో పాటు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలా, సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలా, ఒకవేళ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఏ సిచ్యువేషన్ లో అమ్మాలి అంటే ఎగ్జిట్ స్ట్రాటజీని డీటెయిల్ గా జస్ట్ 6 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మీ మనీ మాస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్పర్ట్స్ 2030 కి సిల్వర్ ప్రైస్ ప్రిడిక్షన్స్ ఏంటో చెప్పుకుందాం. బ్యాంక్ ఆఫ్ అమెరికా 1,77,600 నుండి 2,04,600 వరకు, గోల్డ్మెన్ సాక్స్ 1,63,300 నుండి 1,90,400 అవుతుందని, మెకెన్సీ 1,49,800 నుండి 2,18,400, కెయిత్ నెయిమర్ ఫస్ట్ మెజెస్టిక్ సిల్వర్ మైనింగ్ కంపెనీ CEO ఏకంగా 2,72,600 అవుతుందని, రాబర్ట్ కియోస్కి రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్ 2,18,000 నుంచి 3,27,000 అవుతుందని, మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అయిన మనీ ఎక్సెల్ 1,51,300 అవుతుందని, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ 2025 ఎండ్ కి 1,10,000 అవుతుందని, శాంకో సెక్యూరిటీస్ 2026 ఫిబ్రవరికి 1,17,000 అవుతుందని ప్రిడిక్ట్ చేశాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్పర్ట్ ప్రిడిక్షన్స్ అన్ని చాలా బుల్లిష్ గా ఉన్నాయి. ఫ్యూచర్ లో పెరుగుతుంది అనేలా యునానిమస్ గానే చెప్తున్నారు. ఇంతలా సిల్వర్ ఫ్యూచర్ లో పెరుగుతుంది అని చెప్పడానికి రీజన్స్ తో పాటు నా అనాలిసిస్ ఏంటో విందాం. ఫస్ట్ రీజన్ సిల్వర్ డిమాండ్ అండ్ సప్లై. సిల్వర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ సిల్వర్ సర్వే 2025 ప్రకారం లాస్ట్ 5 years లో అంటే 2020 నుండి ఈ రోజు వరకు సప్లై అయిన సిల్వర్ కన్నా సిల్వర్ తాలూకా డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. అంటే షార్టేజ్ ఆఫ్ సప్లై ఉందని. అండ్ దీన్ని సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది విపరీతంగా పెరిగింది. అది కూడా ఈవీస్, సోలార్ ప్యానెల్స్, డేటా సెంటర్స్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, డిఫెన్స్ సెక్టార్స్ లో విపరీతంగా పెరిగింది. అండ్ ఈ సెక్టార్స్ లో ఫ్యూచర్ గ్రోత్ పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. అరే డిమాండ్ ఉంటే ఉన్ని సప్లై పెంచుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నావేమో. టోటల్ సిల్వర్ సప్లై లో 25% మాత్రమే మైనింగ్ ద్వారా వస్తుంది. బ్యాలెన్స్ 75% ఆఫ్ ద సప్లై సిల్వర్ రీసైక్లింగ్ ద్వారా గోల్డ్, కాపర్, లెడ్, జింక్ మైనింగ్ ప్రాసెస్ లో బై ప్రొడక్ట్ కింద మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎగ్జిస్టింగ్ ఫోర్కాస్ట్ ప్రకారం ఆల్ ఆఫ్ ఎ సడన్ సిల్వర్ సప్లై పెంచడం కుదరదు. సో సప్లై పెరిగే ఛాన్స్ లేదు, డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆబ్వియస్లీ ప్రైస్ పెరగడానికి పాసిబిలిటీ ఉంది. సెకండ్ రీజన్ యుఎస్ ఇంపాక్ట్. రీసెంట్ టైమ్స్ లో యుఎస్ ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయో ఇన్వెస్టర్స్ యుఎస్ బాండ్ మార్కెట్ లోంచి డబ్బులు విత్డ్రా చేసి వేరే సెగ్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలా కూడా ఇన్వెస్టర్స్ సిల్వర్ లోకి రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఈ ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల, యుఎస్ ఎక్స్టర్నల్ డెట్ పెరిగిపోవడం వల్ల, మనీ ప్రింటింగ్ విపరీతంగా పెంచడం వల్ల యుఎస్ డాలర్ తాలూకా వాల్యూ తగ్గిపోతుంది. ఎప్పుడైతే యుఎస్ డాలర్ వాల్యూ డివాల్యూట్ అవుతుందో ప్రపంచ దేశాల తాలూకా సెంట్రల్ బ్యాంక్స్ దీని మీద నమ్మకం కోల్పోయి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని హెడ్జింగ్ క్లాస్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, లైక్ గోల్డ్. బట్ రీసెంట్ టైమ్స్ లో రష్యా అనౌన్స్ చేసింది వాళ్ళ తాలూకా సెంట్రల్ బ్యాంక్స్ రిజర్వ్స్ ని గోల్డ్ తో పాటు సిల్వర్ అండ్ ప్లాటినం లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నామని. ఇదే ప్యాటర్న్ ని రిమైనింగ్ కంట్రీస్ గనుక ఫాలో అయినట్లయితే సిల్వర్ రేటు ఆకాశానికి టచ్ అవుతుంది. థర్డ్ రీజన్ ఎకనామిక్ యాక్టివిటీ. వరల్డ్ బ్యాంక్ జీడిపి ప్రొజెక్షన్స్ ప్రకారం వరల్డ్ జీడిపి 2024 లో 3.2% నుంచి 2025 లో 2.7% కి తగ్గుతుందని ఎస్టిమేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే గ్రోత్ రేట్ తగ్గుతుందో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ కూడా తగ్గుతుంది. ఇండస్ట్రీస్ లో సిల్వర్ కున్న డిమాండ్ తగ్గుతుంది, ప్రైసెస్ తగ్గే ఛాన్సెస్ ఉంది. ఫోర్త్ రీజన్ జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్. ప్రపంచంలో ఇప్పుడు చూసినట్లయితే చాలా యుద్ధాలు జరుగుతున్నాయి అండ్ ట్రంప్ టారిఫ్ వార్ జరుగుతుంది. ఎప్పుడైతే ప్రపంచంలో అన్సర్టనిటీ ఉంటుందో ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బుల్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, లైక్ గోల్డ్ అండ్ ప్లాటినం, సిల్వర్ ఇలాంటి ప్రీషియస్ మెటల్స్ లో. సో సిల్వర్ కి డిమాండ్ పెరిగే పాసిబిలిటీ ఉంది, ప్రైస్ పెరగొచ్చు. ఇవన్నిటికన్నా గోల్డ్ టు సిల్వర్ రేషియో చాలా ఇంపార్టెంట్ మెట్రిక్. ఎన్ని గ్రాముల సిల్వర్ ఇస్తే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ వస్తుంది? గత 100 సంవత్సరాలుగా 50 గ్రాముల సిల్వర్ ఇచ్చినట్లయితే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ వచ్చింది. ఎప్పుడైతే ఈ రేషియో 70:1 అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే సిల్వర్ అండర్ వాల్యూ అయినట్టు, సిల్వర్ కి గ్రోత్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉన్నట్టు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెసెంట్ 93:1 ఉంది, అంటే 70:1 కన్నా ఎక్కువ ఉంది. సో ఆబ్వియస్లీ సిల్వర్ పెరగడానికి చాలా బెటర్ ఆపర్చునిటీ ఉన్నట్టు. ఇవన్నీ కన్సాలిడేట్ చేసినట్లయితే మెజారిటీ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ సిల్వర్ పెరిగే అవకాశాన్ని చూపిస్తున్నాయి. ఈ అనాలిసిస్ అంతా వద్దు, జస్ట్ నాకు కంక్లూజనే కావాలంటావా? విను. లాంగ్ టర్మ్ అంటే 10 to 15 years టైం లైన్ లో సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలా? లంసమ్ ఇన్వెస్ట్మెంట్ వద్దు. మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఒక 5%
5% పోర్షన్ ఇన్వెస్ట్ చేయండి. ఈ 5% మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకి ఒక స్టెబిలిటీని క్రియేట్ చేస్తుంది. మరి 5 ఇయర్స్ టైం లైన్ లో ఇన్వెస్ట్ చేయాలా? ఇప్పటిదాకా చెప్పుకున్న మెజారిటీ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ సిల్వర్ పెరుగుతుందనే చెప్తున్నారు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి, ఒకేసారి పెట్టొద్దు. ఎందుకంటే సిల్వర్ గోల్డ్ అంత స్టేబుల్ అసెట్ కాదు. ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. పాస్ట్ హిస్టరీ ప్రకారం సిల్వర్ ప్రైస్ మ్యానిపులేషన్స్ అనేవి చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. సో మీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఒక్కసారి కాకుండా ఒక 4-5 ఇన్స్టాల్మెంట్స్ లో 3-4 మంత్స్ ఒకసారి వాల్యూని క్రాస్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. అండ్ ద లాస్ట్ పాయింట్, నెక్స్ట్ 6 మంత్స్ కి సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలా? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు దాన్ని అమ్మేసి డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే ఎగ్జిట్ స్ట్రాటజీ ఏంటి? నేనైతే నా అనాలిసిస్ ని బేస్ చేసుకుని కంపల్సరీ ఇన్వెస్ట్ చేయమని చెప్తా. గోల్డ్ తో కంపేర్ చేస్తే సిల్వర్ నెక్స్ట్ 6 to 1 ఇయర్ లో బాగా పర్ఫార్మ్ చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీ డ్యూ డెలిజెన్స్ తో థరో రీసెర్చ్ చేసి డిసైడ్ అవ్వండి. ఒకసారి సిల్వర్ కొన్నాక దాన్ని ఏ సిచ్యువేషన్స్ లో అమ్మాలి అంటే ఎగ్జిట్ స్ట్రాటజీ ఏంటి? సిల్వర్ ఎప్పుడు అమ్మాలో తెలుసుకోవడానికి నువ్వు పెద్ద రీసెర్చ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే 2 ఫ్యాక్టర్స్ ని నువ్వు 3 మంత్స్ కి ఒకసారి బేసిక్ గూగుల్ సెర్చ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1, గోల్డ్ టు సిల్వర్ రేషియో. ఎప్పుడైతే గోల్డ్ టు సిల్వర్ రేషియో 70:1 కన్నా తగ్గుతుందో మీ దగ్గర ఉన్న సిల్వర్ ని అమ్మడం మొదలు పెట్టండి. 60:1 కి వచ్చినట్లయితే మొత్తం సిల్వర్ ని అమ్మేయండి. 2, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో సిల్వర్ ఇండస్ట్రియల్ యూసేజ్ తగ్గుతుంది, పర్సనల్ కన్సంప్షన్ పెరుగుతుంది అనే రిపోర్ట్ చూసినట్లయితే మీ దగ్గర ఉన్న సిల్వర్ ని అమ్మేయండి. హై పాసిబిలిటీ సిల్వర్ పడిపోతుంది. సో ఆన్ ఏ కన్సాలిడేటెడ్ నోట్, సిల్వర్ ఫ్యూచర్ చాలా బ్రైట్ గా ఉంది. మీరు కాస్త ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ రిటర్న్స్ తాలూకా ఫ్రూట్స్ మీరు పొందుతారు. ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ ఏ అసెట్ క్లాస్ రిలేటెడ్ గా కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేస్తాను. నా కంటెంట్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మనీ మాస్టారు సైనింగ్ ఆఫ్. జై హింద్.